నేపాల్ భూకంప ప్రభావం హిమాలయాలపైన కూడా పడింది. ఎవరెస్ట్ శిఖరంపై భూ ప్రకంపనల కారణంగా బేస్ క్యాంప్ ధ్వంసమైంది. దీంతో బేస్ క్యాంప్లోని 18 మంది మృతి చెందగా మరో 30 మంది గాయాల పాలైనట్లు సమాచారం. బేస్ క్యాంప్తో సంబంధాలు తెగిపోవడం వల్ల వివరాలు స్పష్టంగా తెలియడం లేదని నేపాల్ పర్వతారోహణకు సంబంధించిన అసోసియేషన్ వెల్లడించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, భూకంప ప్రభావం ఏ విధంగా ఉంది? ఎంత నష్టం జరిగింది? తీవ్రతపై శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? కాఠ్మండుకు సమీపంలో వచ్చినటువంటి భూకంపం కారణంగా ఎవరెస్ట్ పై ఉన్నటువంటి పర్వతారోహకులను కూడా ఈ భూకంపం పొట్టన పెట్టుకుంది. ఇప్పటి వరకు 18 మంది మరణించినట్టు సమాచారం ఉంటుంది. ఇంకా అనేక మంది పర్వతారోహకులు ఈ మంచులో తిప్పుకొని ఉంటారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఈ భూకంపం కారణంగా ఒక్కసారిగా అవలాంటి మంచు తుఫాన్ లాంటిది మొత్తం పైన ఉన్నటువంటి ఐస్ అంతా కూడా విరిగి వారిపైన పడిపోవడంతో వారంతా కూడా అక్కడికక్కడే మంచులో సజీవ సమాధి అయిపోయారు. పర్వతారోహకులు కొందరు ట్వీట్ కూడా చేశారు. తాము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మంచు తుఫానులో చిక్కుకున్నాం, మంచు పిల్లలన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. సో చిక్కుకున్న వారి గురించి ప్రార్థించండి అని చెప్పి డేనియల్ అనేటువంటి ఒక పర్వతారోహకుడు ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి. భూకంప తీవ్రత కారణంగా ఇటు ఎవరెస్ట్ లో ఉన్నటువంటి 2 రోజుల నుంచి అక్కడ బేస్ క్యాంప్ లో ఉన్నటువంటి సుమారు 16,000 మీటర్ల ఎత్తులో ఈ బేస్ క్యాంప్ ఉంది. సో ఆ బేస్ క్యాంపు పై కూడా దీని ప్రభావం తీవ్రంగా పడడంతో ఆ బేస్ క్యాంప్ పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకా అనేక మంది పర్వతారోహకులు ఉన్నారు. వివిధ దేశాలకు సంబంధించి చైనాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే యూరోప్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రకరకాల అడ్వెంచరస్ టూర్ చేస్తున్నటువంటి వారంతా కూడా ఎవరెస్ట్ ఈ టైంలో దానిపై అధిరోహించేటువంటి యాత్ర చేస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు వచ్చినటువంటి భూకంపం కారణంగా ఎవరెస్ట్ పై ఉన్నటువంటి పర్వతారోహకులు 18 మంది మరణించారు. మరికొంతమంది జాడ కనిపించట్లేదు. వారు ఎలా ఉన్నారు? వీరితో పాటు పర్వతారోహకులతో పాటు నేపాల్ కు సంబంధించినటువంటి గైడ్లు కూడా ఇందులో మరణించినటువంటి పరిస్థితి. కొందరు షెర్పాలని చెప్తుంటారు. వీరంతా కూడా ఆ టెంట్లలోనే సజీవ సమాధిగా అయిపోయినటువంటి విషాదకరమైనటువంటి పరిస్థితి.